గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ రానుంది. శత్రు దుర్భేద్యమైన కోటను కాపాడేందుకు పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. 78 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఇక్కడ సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత చూపడం పర్యాటకంగా గండికోట అభివృద్ధి పథంలో నడుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది చారిత్రక వారసత్వ సంపద గండికోట. క్రీస్తు శకం 1123లో కాకరాజు ఈ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాటి రాజులు శత్రు దుర్భేద్యంగా ఈ కోటను చుట్టూ ఎత్తైన ప్రహరీతో నిర్మించుకున్నారు. ఈ వారసత్వ సంపదను కాపాడేందుకు పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి గండికోట ప్రాశస్త్యాన్ని వివరించి నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేశారు. వెంటనే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం గండికోటకు 78 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో గండికోటను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గండికోటలో నడకదారి అభివృద్ధికి 30 కోట్ల 96 లక్షలు, బోటు షికారు కోసం 1,28 లక్షలు, పర్యాటకుల వసతి కల్పన కోసం 12 కోట్ల 74 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. దీంతో పాటు గండికోటలో దర్శనీయ స్థలాలను మరింత అభివృద్ధి చేసేందుకు 15 కోట్ల 11 లక్షలు, రాత్రిపూట పర్యాటకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటుకు 90 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. వారాంతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు, విద్యార్థుల కోసం టెంట్లు, గుడారాలతో కూడిన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. గండికోట ప్రత్యేకమైన టూరిజం హాట్స్పాట్ కడప జిల్లాకి అది తలమానికం. కేంద్ర ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వానికి స్పందించేసి గండికోటకి ప్రత్యేకమైన నిధులు ఇచ్చారు. మనకు మేము ప్రపోజల్ పంపించింది 78 crores పంపించాము. ప్రపోజల్ ప్రకృతిని కానీ చూడడం కోసం, వచ్చి సందర్శకుల కోసం కొద్దిగా ప్రత్యేకమైన వస్తువులు వాటి గురించి కానీ, ఇంకా టెంట్ సిటీ మేకింగ్ కానీ, ఇంకా మనకు ఆ గార్జ్ ఇల్యూమినేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా అంశాలను బట్టి మేము ఒక 78 కోట్లు అంచనాగా పంపించాము. సో దానికి ప్రభుత్వం వాళ్ళు నిధులు ఇవ్వడం, దాన్ని ఒప్పుకోవడం మంచి శుభపరిణామం. ఇది మనకు భవిష్యత్తులో ఈ నిధులతో గండికోట అనేది ఒక తప్పకుండా ప్రపంచంలోనే ప్రతి ఒక్క యాత్రికుడు చూసే స్థలంగా ఇది మారబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గండికోట తనకు ప్రత్యేక ప్రాజెక్టు అని, తమ పూర్వీకుల ప్రదేశంగా గండికోటకు పేరు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా గండికోటని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. గండికోట ఫోర్ట్ అనేది దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఫోర్టు. ఇది 2014-19 మధ్యలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని రికగ్నైజ్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎంతో మంది యాత్రికులను తీసుకొస్తా ఉంది. దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో మేము రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తే షెకావత్ గారు దానికి అప్రూవల్ ఇచ్చారు. 78 కోట్ల రూపాయలు ఇవి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి మంచి టూరిజం గా గానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గానీ వస్తాయని ఆశిస్తా ఉన్నాను. సాధ్యమైనంత తొందరగానే వితిన్ 6 months లో స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. చుట్టూ ఎర్రటి కొండలు, ఆ కొండలను చీల్చుకుంటూ వెళ్లే పెన్నా నది జలపాతం హొయలు, పచ్చని చెట్ల మధ్య కనిపించే ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో గండికోట అందాలు చూడచక్కగా ఉంటాయి. ఇదంతా గండికోట చూసేందుకు వచ్చే పర్యాటకులకు తెలిసింది ఓవైపు మాత్రమే. కానీ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 3 ప్రదేశాల్లో సాహసాలు చేసేందుకు అనువైన ప్రాంతం గండికోట అనేది కొత్త విషయం. భూమి, గాలి, నీరు ఈ 3 విభాగాల్లో సాహస క్రీడలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటైంది. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ అమెరికా తరహాలోనే గండికోటలో కూడా 3 చోట్ల సాహసాలు చేసే అనువైన ప్రాంతముందని పర్యాటక శాఖ గుర్తించింది. భూమిపైన చేసే ర్యాంప్లింగ్, క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి ప్రదేశాలకు అందమైన కొండలు నెలవుగా మారాయి. పెన్నా నది సుందరమైన జలపాతం నీటిలో చేసే సాహస క్రీడకు నెలవైంది. ఇక ఎయిర్ షో చేసేందుకు పారాచూట్ సాయంతో సాహసాలకు ఇది అనువైన ప్రాంతం. ఈ విధంగా భూమి, గాలి, నీరు 3 విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటైంది. గండికోట ప్రాశస్త్యాన్ని గురించి పర్యాటక దినోత్సవం నాడు, ఆ తర్వాత ఎవరో ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే గండికోటను స్మరించుకునే విధంగా కాకుండా గండికోట ప్రాశస్త్యాన్ని గుర్తించి భవిష్యత్తులో దాన్ని మరింతగా పెంపొందింపజేసి పర్యాటకులను ఆకర్షించి పర్యాటకాన్ని ఒక పరిశ్రమగా గుర్తించిన ఈ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుందనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనము భారతదేశంలోనే ఒక తలమానిక వారసత్వ కట్టడంగా గండికోట నిర్మాణం జరిగింది.
మరీ ముఖ్యంగా ఎవరన్నా పర్యాటకులు అక్కడికి వెళితే అక్కడ ఉండడానికి ఒక హోటల్ మినహాయిస్తే ఎటువంటి వసతులు అక్కడ లేవు. అటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి ఈ కొండ నుంచి ఆ కొండకు దాటుకోవడానికి వీలుగా ఒక రోప్వే లాంటిది ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే వచ్చేటటువంటి ఆ డబ్బుతో పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు. గండికోటకు పర్యాటక శోభ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపడంపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గండికోటలో సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.